తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ బాట పట్టనున్నారు. ఒకే రోజు ఇద్దరు సీఎం హస్తిన టూర్కు రెడీ అయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర సమస్యలపై కేంద్ర పెద్దలతో భేటీ కోసం వెళ్తుండగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ వ్యవహారాలను హైకమాండ్తో డిస్కస్ చేసేందుకు వెళ్తున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు ఒకే రోజు ఢిల్లీకి వెళ్తుండటంపై తెలుగు ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్తున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు గన్నవరం బయలుదేరతారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర పెద్దలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, పెండింగ్ నిధులు సహా పలు అంశాలపై కేంద్ర పెద్దలతో చర్చించనున్నారు. కీలక ప్రాజెక్టులు, నిధుల సమీకరణ, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఢిల్లీ పెద్దలకు వివరించనున్నారు చంద్రబాబు. ఏపీకి పారిశ్రామిక రాయితీలను కల్పించాలని కోరనున్నారు. ఇక మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇవాళ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి కేకేను వెంట తీసుకుని వెళ్లారు. ఇవాళ కేకే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కేకే కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ కేకేకు ఇప్పటికే ఫోన్ చేశారు. ఢిల్లీకి వచ్చి కలవాలని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కేకేను వెంట తీసుకుని వెళ్లారు. మొత్తంగా ఢిల్లీకి ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీ పర్యటనతో బిజీగా ఉన్నారు. సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి పయనం కానున్నారు. ఇప్పటికే ఢిల్లీకి బయలుదేరారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి ఢిల్లీ పర్యటనకి వెళ్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అనేక సమస్యలు ఢిల్లీలో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇప్పటికే ఇక్కడ అందరితో కూడా డిపార్ట్మెంట్ల వారీగా మీటింగులు పెట్టుకున్నారు. గత 2 రోజుల నుంచి ఢిల్లీకి ఏ అంశాలు నివేదించాలి, ఏ విధంగా ఢిల్లీ నుంచి సహాయం కోరాలి తదితర అంశాలకు సంబంధించి ఒక నివేదికలను అయితే చంద్రబాబు రెడీ చేసుకున్నారు. ఉన్నతాధికారులందరూ కూడా మీటింగ్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు ఏదైతే ముఖ్యమంత్రి కాకముందు ఢిల్లీ వెళ్లారు తప్పించి అయిన తర్వాత మొదటిసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన సాయంత్రం 5 గంటలకు సచివాలయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గన్నవరం వెళ్తారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అదేవిధంగా నితిన్ గడ్కరీ, నడ్డా, అదేవిధంగా అమిత్ షా తదితర కేంద్ర మంత్రుల్ని కలవబోతున్నారు. ఏదైతే సాగునీటి శాఖ మంత్రిని కూడా జలశక్తి శాఖ మంత్రి అంటారు, వారిని కూడా కలవబోతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ఒక జీవనాడి లాంటిది. ఆ పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే విదేశాల నుంచి నిపుణులు వచ్చారు. దాని పరిస్థితి ఏంటో చెక్ చేస్తున్నారు. డయాఫ్రామ్ వాల్ మొత్తం కూడా పనికిరాదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే శ్వేతపత్రం కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో దాని భవిష్యత్తు, ఎందుకంటే ఇది జాతీయ ప్రాజెక్టు, కేంద్రమే మొత్తం ప్రతి పైసా కూడా కేంద్రం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్రం దృష్టిలో పెట్టి ప్రస్తుతానికి గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన పనుల వల్ల జరిగిన నష్టాన్ని కూడా వివరించబోతున్నారు. ఇతోతిక సహాయాన్ని కూడా కోరబోతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా ఆర్థిక విధ్వంసం జరిగిందని చంద్రబాబు అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలోనే 12 లక్షల కోట్ల రూపాయల అప్పు, అంటే ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయి అప్పులు తీసుకోలేదు భారతదేశంలో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఈ విధంగా అప్పులు తీసుకొచ్చి ఏదైతే నిరర్ధకంగా వేస్ట్ చేశారో, అంటే ఏదైతే తిరిగి రానిక ఏదైతే కొంత ఖర్చు పెడితే కొంత తిరిగి రావాల్సి ఉంటుంది ఆదాయం అనేది ప్రభుత్వానికి. కానీ ఎక్కడా కూడా ఈ నిరర్ధకం అయిపోయాయి. ఈ 12 లక్షల కోట్లు కూడా నిరర్ధకం అయిపోయాయని చెప్పి చంద్రబాబు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలంటే కేంద్ర సహకారం కంపల్సరీ అవసరం అని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులతో అందరితో కూడా చర్చించారు. విభజన హామీలు ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు ఏమున్నాయి, దానికి నిధులు కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా రావాలి, అదేవిధంగా పారిశ్రామిక రాయితీలు ఏ విధంగా రావాలి, అదేవిధంగా గతంలో విభజన చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వ సంస్థలు రావాల్సి ఉంది.
కానీ గత 5 ఏళ్లలో గత ప్రభుత్వం వారికి ల్యాండ్స్ ఇవ్వలేదు, ఎవరు కూడా సరైన ఫాలో అప్ లేకపోవడం వల్ల కేంద్రం కూడా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఏదైతే వారిని అధికారుల్ని పరుగులెత్తిస్తుంది, కేంద్రానికి ఇచ్చిన హామీ మేరకు వారికి ల్యాండ్స్ హ్యాండ్ ఓవర్ చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చే విధంగా కూడా వ్యవహారాలు అయితే కొనసాగుతుంది. ఉదాహరణకి ఎయిమ్స్ ఉంది. ఇక్కడ ఎయిమ్స్ కూడా గత ప్రభుత్వ హయాంలో విభజన హామీ ప్రకారం వచ్చింది. కానీ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే వాటిని వెంటబడి పరిగెత్తించింది. ఈనాడు ఎయిమ్స్ ఒక ఏదైతే ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన ఎయిమ్స్ అయితే ఏర్పడింది. చాలా మంది ఉపాధి కలుగుతుంది. అదేవిధంగా చాలా మంది వైద్యం కూడా అక్కడ తీసుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎయిమ్స్ కూడా ఒక భాగంగా కనిపిస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక సంస్థలకి ల్యాండ్స్ కేటాయించిన తర్వాత అవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాల వైపు పరుగులెత్తించాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనికి సంబంధించి గడ్కరీని కూడా కలుస్తూ ఉన్నారు. ఏదైతే రోడ్స్ అయితే ఇమీడియట్ గా ఆంధ్రప్రదేశ్ కి అవసరం అవుతుందని చెప్తున్నారు. అదేవిధంగా అమరావతి అభివృద్ధికి నిధులు కూడా కేంద్రం నుంచి ఇతోత్కంగా ఆశిస్తూ ఉంది. ఈ అన్ని అంశాలు కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కి ఇతోతిక లబ్ధి కలిగించాలనేది చంద్రబాబు ప్రయత్నం. అదే మొదటిసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఏ విధమైన ప్రతిపాదనలు పెడతారు, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ కి లబ్ధి జరుగుతుందో చూడాల్సి ఉంది. మొత్తానికి చంద్రబాబు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. బలరాం. థ్యాంక్ యూ రవిచంద్ర. మొత్తంగా చూస్తూ ఉన్నాం ఏపీ సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నాం. ఇక తెలంగాణ సీఎం రేవంత్ ఇప్పటికే ఢిల్లీ పయనమయ్యారు. అక్కడ తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత ఏ రకంగా ఉంది, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? బలరాం, కాసేపటి క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన పార్టీ కార్యక్రమాలపై అధిష్టానంతో చర్చించేందుకే ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయన వెంట పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కేకే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. సాయంత్రం ఆ కార్యక్రమం జరగబోతోంది. ఆ తర్వాత మంత్రివర్గ కూర్పుపై, తెలంగాణలో మంత్రివర్గ కూర్పు కావచ్చు, లేకపోతే మంత్రివర్గంలో శాఖల మార్పు కావచ్చు, ఇటువంటి అంశాలన్నిపై ఇప్పటికే రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చించినప్పుడు కూడా ఒక కొలిక్కి రాలేదు. దీనిపై ఈ రోజు మరోసారి అధిష్టానం పెద్దలతో మల్లికార్జున ఖర్గే కావచ్చు, అవసరమైతే రాహుల్ గాంధీతో కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. మంత్రివర్గంలో ఇంకా ఎవరెవరిని తీసుకోవాలి, ఏ సామాజిక వర్గాలను తీసుకోవాలన్న దానిపై ఇప్పటికే రేవంత్ రెడ్డి క్లారిటీకి వచ్చారు. ఈ అంశాలను కూడా అధిష్టానానికి వివరించి ఆమోద ముద్ర వేయించుకున్నారు. దాంతో పాటు ఇప్పుడు మంత్రులు ఉన్న వారి శాఖల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసేందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఇటువంటి అంశాలన్నిటి కూడా అధిష్టానానికి వివరించి ఢిల్లీ పర్యటనలో ఆయన బిజెపి గడిపే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.